హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? సో మనం ఇంతకుముందు చేసిన వీడియోలో లక్ష్మీదేవి గురించి మాట్లాడుకున్నాం. డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాని గురించి తెలుసుకున్నాం. అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోనే తాండవం చేసేలా మనము ఏం చేయాలంటే, తనకి ఇష్టమైనటువంటి ఆ దేవికి ఇష్టమైనటువంటి 6 రకాల మొక్కల్ని మన ఇంట్లో పెంచగలిగితే ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లోనే కనకవర్షం కురిపిస్తుందండి. సో డెఫినెట్గా ప్రకృతి నుంచి మనకు ప్రతిదీ మనకు సొంతమే. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇట్లా మీకు చెప్తున్నాను. సో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ 6 రకాల మొక్కలను మనం పెంచగలిగితే ఇంకా లక్ష్మీదేవి మనల్ని వదిలి దాటి ఎక్కడికి వెళ్ళదు. సో మనం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాము. సో ఈ మొక్కలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. వాటిని మనం ఇంట్లో కానీ సరిగ్గా కానీ పెంచగలిగితే మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు, మొత్తం తొలగిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మొక్క వచ్చేసి ఈ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ఈ మొక్క పేరు అపరాజిత మొక్క అని అంటాము. సో దీని లక్ష్మీదేవి నివాసంగా ఉంటుంది. సో మనం దీన్ని జాగ్రత్తగా పెంచగలిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. సో అలాగే ఇంకొకటి తులసి మొక్క గురించి అందరికీ తెలిసిందే కదండి. సో ఈ తులసి మొక్కని అందరి ఇళ్ళల్లో పూజిస్తూ ఉంటారు. సో ఇలా చేయడం ద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఉండవు. సో మన ఇంట్లో ఎప్పుడు సంపద అలాగే ఉంటుంది. సో దీన్ని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలల దిశలో ఉన్నప్పుడు ఉండేలా మనం చూసుకొని పూజించడం చేయాలి. నెక్స్ట్ మనీ ప్లాంట్ అండి. ఇది కూడా అందరి ఇళ్ళలో సాధారణంగా ఉంటుంది. సో ఈ మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు. దీని ద్వారా కూడా మనకు ఆర్థిక లాభాలు, సంపద అనేటివి కలుగుతాయి నమ్మకం. సో ఇది కూడా మనకు ఆగ్నేయ మూలలో ఉండడం ప్రదక్షిణం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ వచ్చేసి అందరికీ చూస్తుంటారు, బట్ దీని గురించి పిచ్చి మొక్కలే అనేసి మనం దీన్ని అంతగా పట్టించుకోము. దీని పేరు వచ్చేసి షమీ మొక్క. నమ్మకం ప్రకారం షమీ యొక్క శనిదేశుడు శివుడికి ప్రీతికరం కాబట్టి మనం దీది కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మొక్క, ఎంతో విశ్వాసం. సో దాన్ని పెంచినట్లయితే మనకు లాభాలు పెరుగుతాయని నమ్మకం అండి. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లాంట్ చూస్తుంటాం, బట్ మనం అంతగా పట్టించుకోము. ఇలాంటి మొక్కలను కూడా మనం పెంచాలి. బేసిక్గా అన్ని మొక్కలు పెంచాలి. సో దీని పేరు వచ్చేసి జేడ్ మొక్క. ఇది ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున మొక్కను పెంచితే ఇది మన యొక్క సంపదను బాగా పెంచుతుంది. సో ఇది డెస్క్కు ఉత్తరం వైపున ఉంచాలి. నెక్స్ట్ అలాగే వెదురు ప్లాంట్ అండి. ఈ వెదురు ప్లాంట్ ఆల్రెడీ ఎక్కువ విలేజెస్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. వెదురు ప్లాంట్ కోసం దొరకలేదు అనేసి వదలకుండా దాన్ని మనం తీసుకొచ్చుకున్నట్లయితే మనకు అదృష్టాన్ని తీసుకొచ్చినట్టే. సో దీన్ని తూర్పు లేదా ఈశాన్య మూలల్లో పెట్టాలి. సో దీనివల్ల మనకు సంతోషం, శ్రేయస్సు అనేది ఉంటుంది. నచ్చితే